ఏంటంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఆయన సీజన్‌కు వచ్చే పంటలాగా అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటాడన్నట్టు. ఎందుకంటే ఆయనకు తెలంగాణ పైన, తెలంగాణ ప్రజల పైన ఏమైనా మక్కువ ఉంటే, ఇప్పుడు గడిచిన 2018 నుంచి ఆయన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా తెలంగాణలో వచ్చి ఆయన పర్యటించింది లేదు. ఇప్పుడు ఏందంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్న తర్వాత బీజేపీ పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమితో జనసేన జాయిన్ అయిన తర్వాత ఇక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో సాధించాలంటే అది తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి ఇక్కడ సరైన నాయకులు, సరైన కార్యకర్తలు, ఓటు బ్యాంకు లేదు కాబట్టి దాన్ని బూచిగా చూపించుకుంటూ ఇక్కడ జనసేనని కానీ టీడీపీ కానీ ముందుకు తీసుకొస్తేనే మనం తెలంగాణలో అంతో ఇంత ఓటు బ్యాంకు సాధిస్తాము అనే ఒక దురుద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పంపించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ అనేది సబ్బండ వర్గాల కోరిక కలతో ఏర్పడైన రాష్ట్రము. ఈ 12 సంవత్సరాల కాలం పూర్తయి ఆ ఆవిర్భావ దినోత్సవంలో అందరూ సంతోషం కేరింతల మధ్యలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ని ఒక సినిమా రూపంలో తీసుకొచ్చి ఇక్కడ అరాచకాలు సృష్టించే ప్రయత్నంలో ఆయన నిమగ్నమైన దాన్ని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆ రోజు మీటింగ్ ఆపడం జరిగింది. దానికి ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీకి బీటింగ్ బీఆర్ఎస్ పార్టీ, అక్కడ ఆంధ్రాలో బీజేపీ పార్టీకి ఎన్డీఏ కూటమికి అటు టీడీపీ ఇటు జనసేన పార్టీ. మరి ఇక్కడ ఎవరు వీళ్ళందరూ మిత్రపక్షాలే కదా. ఇప్పుడు బీజేపీ పార్టీకి తెలంగాణలో బీటింగ్ ఉంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఆయన ఏ విధంగా కూడా ఆయన దూషించలేడు. ఎందుకంటే వాళ్ళ పొత్తులలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళ పొత్తులో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళని విమర్శించలేరు. ఇక్కడ ఏంది అంటే ఇక్కడ ప్రభుత్వం నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ప్రత్యర్థిగా ఉండి వాళ్ళ మీద విజయం సాధించి ఇక్కడ ప్రభుత్వాన్ని నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పైనే వీళ్ళకు ఆరోపణలు ఉంటాయి తప్ప వీళ్ళు విమర్శించుకోరు. ఏంటంటే పైకి మేము వాళ్ళతో లేము, మేము వీళ్ళతో లేము, మేము స్వతంత్ర ప్రతిపత్తిగా ఉన్నాము అనే విషయాన్ని చెప్పుకుంటూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన దాడి చేసే క్రమంలోనే వాళ్ళ కార్యాచరణ ఉంది. అది చెప్తున్నా కదా ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో బీజేపీకి బీటింగ్ కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ని విమర్శించినా వాళ్ళకి సరైన మైలేజ్ రాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ రేపు ఎలక్షన్స్ పెడితే 3వ పొజిషన్ కా 4వ పొజిషన్కి వెళ్తుంది తప్ప ఇక సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ లేదు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేసినప్పటికీ వాళ్ళకి మైలేజ్ రాదు. ఇంకోటి వాళ్ళు మిత్రపక్షంగానే ఇంటర్నల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు చేయరు. ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ఆలోచన ఉన్నప్పుడు 2018లో చేసిండు, 2023లో చేసిండు. రానున్న రోజుల్లో కూడా ఆయన అంటే భారతదేశంలో ఏ పార్టీ కానీ ఏ రాష్ట్రంలో కానీ పోటీ చేయడానికి అందరూ ఒప్పుకుంటారు కాబట్టి ఆయన ఇక్కడ చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్లో చేయొచ్చు, లేదా ఇంకెక్కడైనా చేసుకోవచ్చు, మేము దాన్ని వద్దంటలేం. కానీ జనసేన పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయదలుచుకున్నప్పుడు ఏ విధి విధానాలతో ఇక్కడికి వచ్చి ఆయన పోటీ చేస్తాడు అనేది కూడా ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన వివరించాలి. ఇప్పుడు బీజేపీ పార్టీతోనే మాకు మైనస్ లేదు, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీతోనే మాకు నష్టం లేదు. ఇక జనసేన పార్టీ వచ్చి ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ కు తోక పార్టీ ఉన్న జనసేన పార్టీ వస్తే మాకు ఇక్కడ ఒరిగేది కూడా ఏముండదు, మాకు వచ్చే నష్టం కూడా ఏముండదు. మేము పెద్దగా జనసేన పార్టీని పెద్దగా తీసుకొని వాటి మీద మేము ఏదైనా కార్యాచరణ చేయాలని ఆలోచన మాకు లేదు. ఇప్పుడు ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటారండి. జనాల మధ్యకు వస్తేగా తెలిసేది వాళ్ళేంది మనమేంది మిగతా పార్టీలు ఏంది కాంగ్రెస్ పార్టీ ఏంది అనేది వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. మేము ఇది చేసినాం, మా తాతలు అది చేసినారు, మా ముత్తాతలు ఇది చేసినాం చెప్పుకుంటారు కదా. నువ్వు కార్యాచరణ వచ్చి నువ్వు ప్రజల మధ్యకు వస్తే కదా మీకు తెలిసేది. అసలు మీకు గ్రామాలలో కమిటీలు ఉన్నాయా, మండలాల్లో కమిటీలు ఉన్నాయా, జిల్లాల్లో కమిటీలు ఉన్నాయా, అసలు మీ యొక్క పార్టీ యొక్క నిరంతరాయంగా ఎక్కడైనా కొనసాగుతుందా? మీకు అసలు క్యాడర్ లేదు కదా. మీరు క్యాడర్ లేనప్పటికి కూడా మీరు పోటీ చేసుకోవచ్చు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఇదిగో నక్క అంటే అదిగో తోకన్నట్టు మీకు మీరే ఊహించుకొని మీరే గొప్పలు చెప్పుకుంటారు తప్ప కానీ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి క్యాడర్ లేదు, నాయకులు లేరు. Subscribe us and press the bell icon for more interesting updates.